అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వేదికను అలంకరించినటువంటి ప్రధానోపాధ్యాయులు అదేవిధంగా అధ్యాపకులకు అధ్యాపక సిబ్బందికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో అమలాపురంలోని గురుకుల పాఠశాలకు రావడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏమనగా 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి తరఫున 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి 10వ తరగతి విద్యార్థులకు, ముఖ్యంగా విద్యార్థినులకు ఎంతో కొంత మా సంస్థ తరఫున సహాయం అందించాలనే ఒక తపనతో ఎంతోమంది దాతలను సహాయ సహకారాలు తీసుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే గత సంవత్సరం కూడా మేము రాజపేటలో అయితే మేము మైదుకూరులో అయితే కొన్ని స్కూళ్ళల్లో ఈ మెటీరియల్ సప్లై చేయడం జరిగింది. ఈ మెటీరియల్ చదువుకొని చాలా మంచి మార్కులతో పాస్ అయినారు సార్ అని అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు చెప్పడంతో మేము ఈరోజు మళ్ళీ ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమానికి ఈరోజు మేము అడిగిన వెంటనే నేనున్నానని చెప్పి సహాయ సహకారం అందించినటువంటి గౌరవనీయులు పెద్దలైనటువంటి శ్రీ మిఠా అమిత్ అన్న గారు, మిఠా జ్యువెలర్స్ వారు, అదేవిధంగా వారి కుమారుడు మిఠా కృష్ణకుశాంత్ గారు, అంతేకాకుండా మిఠా సునీల్ అన్న గారు ప్రొద్దుటూరు వాస్తవ్యులు, అదేవిధంగా ఆర్ నాగేంద్రన్న గారు ప్రొద్దుటూరు వాస్తవ్యులు, మరియు అరుప్రాజ్ సార్ గారు ఆర్టీబీపీ ఎస్సీ వారు, అదే కాకుండా ఎర్రగూడి వశిష్ఠ కుమార్ రెడ్డి గారు, మరియు పాదకొండ రామచంద్రారెడ్డి సార్ గారు, వీరందరి సహాయ సహకారాలతో ఈరోజు మేము మీకు ఈ యూటీఎఫ్ సంబంధించినటువంటి పుస్తకాలు ఉచితంగా ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా మేము ఈ సేవ చేయడానికి మాకు సహాయ సహకారాలు అందించి మమ్మల్ని వెనకాల నుండి నడిపిస్తున్నటువంటి దాతలందరికీ పేరు పేరున చేతులు జోడించి వాళ్ళకు ఉదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు విద్యార్థులు ముఖ్యంగా అన్ని ఇంట్లో ఉండే పనులు కానీ ఇక్కడ సమస్యలు అన్నీ పక్కన పెట్టి దయచేసి ఈ నెల రోజులు కష్టపడి చదువుకోండి. చదువును మించినది వేరేది ఏమీ లేదు. చదువు లేనిది ఏం పుణ్యము. మా తల్లిదండ్రులు అప్పట్లో మమ్మల్ని హాస్టల్లో పెట్టి లక్షలు వేలు అప్పట్లో డబ్బులు కట్టి చదువుకోండి అంటే మేము చదువుకోక ఇప్పుడు ఇట్లా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు నిజంగా ఈరోజు మీకు కూడా మీరు అక్కడ కూర్చున్నారు, మేము చెప్తున్నాం కదా ఏముందిలే చెప్తారులే పోతారులే అని మేము కూడా అప్పట్లో అనుకునేటోళ్ళం, చెప్పేటోళ్ళము. కొంచెము గ్రహించి ఒరే మనం పరిస్థితి ఏంద్రాని, మనం వెనకాల నెక్స్ట్ స్టెప్ ఏంద్రాని మనం ఆలోచన చేయలేకపోయినాం మేము అప్పట్లో. మీరు కూడా మీ స్థాయిలో నుంచి మేము వచ్చినాము కాబట్టి మాకు కూడా తెలుసు. దయచేసి ఏముంది లేదా ఇదేందో వస్తాడు చదువు వస్తాడు పోతాడు అనేది అనుకోకండి. చదువు లేకుండా జీవితం అనేది వేస్ట్. ఎంత బాగా చదువుకొని స్టెప్ ఎగిరి మీరు మీ అంతా మీరు స్వతహాగా మీ కాళ్ళ మీద మీరు ఒక ఉద్యోగం తీసుకొని నిలబడినారంటే మీకు భవిష్యత్తు బాగుంటుంది. దయగురించి ఇంతకన్నా ఏం చెప్పేదేం లేదు. బాగా చదువుకోండి, అందరూ కలిసిమెలిసి ఉండండి. రేపు పొద్దున మీరు కొంచెం బాగున్నప్పుడు మీ చేతనైన కాడికి 10 మందికి మీరు సాయం చేసే గుణాన్ని నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానాచార్యుల గారికి మరియు అధ్యాపకులకు విష్ణువన్న గారికి మా దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చేయండి. స్థాపించి ఎక్కడైతే అనాథసేవలు ప్రొద్దుటూరు చుట్టుపక్కల అనాథసేవలు ఎవరైనా చనిపోయినట్టయితే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ చేస్తారు. లోకల్ పోలీసులు కానీ ఎంఆర్ఓ వాళ్ళు ఫోన్ చేస్తారు. వాళ్ళు అనాథసేవలకు అర్థం చేస్తారు. అలానే మూగజీవాలకు కోతులకు కానీ ఆవులకు కానీ ఇలా మూగజీవాలకు వన్యప్రాణులకు వీళ్ళు నీళ్ళు ఏర్పాటు చేసి ఆహారం ఏర్పాటు చేస్తుంటారు. అలానే ప్రతి అమావాస్యకి రోడ్ల మీద ఉండే నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటారు. అలానే స్కూల్ స్టార్టింగ్లో బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. అంటే ఎడ్యుకేషన్ బిడ్డలు అంటే ఎలిమెంటరీ సెక్షన్ వాళ్ళకి పుస్తకాలు, పెన్ను, బల్బం, అట్ట అటువంటి ఎడ్యుకేషన్ ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. స్కూల్ ఎండింగ్ టైంలో 10th క్లాస్ పిల్లలకి స్టడీ మెటీరియల్, అలానే ఎగ్జామ్స్ టైం కాబట్టి కొన్ని స్కూళ్ళకి అట్ట, పెన్ను, పెన్సిల్ ఎగ్జామ్ సంబంధించిన మెటీరియల్ ఏమేమిటో ఎస్ఎస్సికి అవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలానే ఎవరిదైనా బర్త్డే, మ్యారేజ్, ఏదైనా ఇంట్లో మంచి అకేషన్ ఉంటే వాళ్ళ పేరు మీద అనాథాశ్రమాలలో, వృద్ధాశ్రమాలలో, రోడ్ల మీద ఉన్నటువంటి నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఇలాంటి కార్యక్రమాలు శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో చేస్తారు. అలానే ఈ మధ్య వాళ్ళ సంస్థ ఆధ్వర్యంలో పుష్పగిరిలో కాలభైరవ స్వామి గుడి ఒకటి వీళ్ళే గుడి దగ్గరికి డబ్బులు చందాలు రాబట్టేసి దాంతో సహాయంతో గుడి పునర్నిర్మాణం చేస్తున్నారు. ఇలా ఒక విద్యాపరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా కొంతమంది దాంతో సహాయంతో వీళ్ళు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. కనుక ఇలాంటి సేవలన్నీ మన శ్రీవల్లభ అక్షయ సేవా సమితి పర్యటన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. చేయండి. ఏంటి అందరూ లేకండి. కొద్దిగా ఇటు సైడ్ రండి. అవ్వా అవ్వా రండి. ఆఫ్లైట్ రండి. రమ్మా అందరూ అలా తిరగండి. ఫోటో తీసుకోండి. అందరూ అలా తిరగండి. కొంచెం పైకి